వ్యక్తి బాప్దాదా మురళి. ఈరోజు రివైజ్ డేట్ 25/2/2006. బాబా ఈరోజు ఉత్సవం యొక్క రోజు అని చెప్తున్నారు. మనసు యొక్క ఉత్సాహం ద్వారా మాయ నుంచి ముక్తులుగా అయ్యే వ్రతాన్ని తీసుకోవాలి, మర్సిఫుల్గా అవ్వాలి, మాస్టర్ ముక్తి దాతగా కూడా అవ్వాలి, దాంతోపాటు బాబాకి సమానంగా అవ్వాలి. మరి ఈరోజు బాప్దాదా జన్మదినం రోజు ఎంతో శుభాకాంక్షలు బాబా ఇస్తున్నారు. మీరు బాబాకి చాలా గారాబాల పిల్లలు, 10 రెట్లు శుభాకాంక్షలు బాబా ఇస్తున్నారు. మొత్తం కల్పంలో పిల్లలు మరియు తండ్రి యొక్క జన్మదినం ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అవ్వదు. అందుకే దీన్ని అంటారు, ఇదొక విచిత్రమైన జన్మ, ఇదొక విచిత్రమైన జయంతి అంటారు. కల్పంలో ఇలాంటి జయంతి ఎప్పుడూ జరగదు. బాబా మరియు పిల్లల జయంతి, అందుకే దీన్ని శివ జయంతి అంటారు. ఈ శివ జయంతి రోజు ప్రపంచమంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది ప్రేమకి గుర్తు. పిల్లలకి తప్ప శివ జయంతి గురించి ఇంకెవ్వరికీ తెలియదు. ఇది పిల్లలు మరియు తండ్రి కలిసిన సమయం. ఇది సంగమయుగం యొక్క మహత్వము సమయము. మరియు ఈ జయంతి రోజు బాబా వాగ్దానం కూడా ఇచ్చారు, నేను మీతోనే ఉంటాను, మీతోనే నడుస్తాను అనేది. మరి ప్రపంచంలో భక్తులు చాలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు భగవంతుణ్ణి. కానీ ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది, మనం బాబాని కలిసామా లేక బాబా మనల్ని వెతికారా అని. బాబా చాలా గర్వంగా చెప్తున్నారు, నేనే పిల్లలైన మిమ్మల్ని ఎంతో వెతికాను అని. ఒక్క శబ్దం బాబా మరియు పిల్లల మధ్య జోడిస్తుంది. ఏంటో ఒక్క శబ్దం? మేరా. మేరా బాబా, నా పిల్లలు. బాబా కూడా అంటారు మేరా బచ్చే, మీరు నా పిల్లలు అని కూడా అంటారు. ఇది చాలా ఈజీ బిజినెస్ బాబా మరియు పిల్లల మధ్య. కాకపోతే మీలో ఏవైనా బలహీనతలు ఉంటే మేరా బాబా మేరా బచ్చే ఈ చిన్న సెంటెన్స్ కూడా మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం శివ జయంతి రోజు భక్తులు రకరకాల వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ బాబా మనల్ని 21 జన్మలు ఎలాంటి మనసు లేక తనువు యొక్క వ్రతంని చేయనీయకుండా ముక్తులుగా చేసేస్తున్నారు. బాబా చెప్పే ఒకటే వ్రతం, పవిత్రతా వ్రతం. మనసు, దృష్టి, వృత్తి, కృతి, జీవితంలో పవిత్రత అనేది ఎంతో ఇంపార్టెంట్. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం కాదు, మన ఆహార వ్యవహారాలు, సంసారం, సంస్కారంలో కూడా పవిత్రత ఉండాలి. ఎట్ ద సేమ్ టైం క్రోధానికి కూడా మనం గుడ్ బై చెప్పాలి. క్రోధం కూడా మనని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. క్రోధము మన మనస్సు, వాణి, కర్మలో ఎప్పుడూ ఉండకూడదు. క్రోధ వికారం మనని సంపూర్ణంగా చేయనివ్వదు. అందుకని క్రోధాన్ని ఎంతగానో స్వప్న మాత్రంలో కూడా మీరు గుడ్ బై చెప్పగలగాలి.